పండు తినకుండా చేసింది. ఇంత అల్లరి చేస్తుందా ఈ కోతి? ఆ కోతి చాలా అల్లరి చేసేది. తను చేసే అల్లరి వల్ల అడవిలో ఉండే మిగతా జంతువులు కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేవి. అదలా ఉండగా ఒకరోజు ఆ అడవిలో చెట్లని కొట్టడానికి కొందరొచ్చారు. వాళ్ళు అడవిలో ఉన్నటువంటి ఒక చెట్టుని కొట్టడం మొదలుపెట్టారు. బాబు నూలా, అడవిలో చెట్లు కొట్టేసేవాళ్ళు వచ్చినట్టుకున్నారు. నువ్వు అటువైపుకి వెళ్ళొద్దు. నువ్వు వాళ్ళ కంట్లో పడితే చాలా ప్రమాదం. సరే సరే, నేను చూసుకుంటానులే. అలా అయితే ముందు ఆ చోటుకి వెళ్ళి చూసి ఆ తర్వాతే మనం తినాలి. చెట్టుని ఎలా కొస్తారో నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. బాబు అటు వెళ్ళకో, నువ్వు వెళ్ళి అక్కడ నీ తోక జాడించకో. కొంచెం కూడా ఆలస్యం చేయకుండా నూలన్ కోతి కూడా అక్కడికి చేరుకుంది. ఆ సమయంలో చెట్టు కొట్టే వాళ్ళెవ్వరూ అక్కడ లేరు. వాళ్ళు పని ముగించుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. అక్కడికి వెళ్లిన నూలన్ కోతి వాళ్ళ ఆయుధాన్ని చేతిలోకి తీసుకుంది. దానితో ఆడటం మొదలుపెట్టింది. చివరికి నూలన్ కోతికి కూడా అదే జరిగింది. అలా అహంకారంతో అల్లరిగా ఉండే కోతికి ఆ రోజు తోక పోయింది. తోకలేని కోతి వెళ్తోంది, చూసారా? మేము చూస్తున్నామే. తోకలేని కోతిని అడవిలోని మిగతా మృగాలన్నీ వేళాకోళం చేస్తూ ఉండేవి. నూలన్ కోతికి చాలా బాధగా అనిపించింది. తను ఒక పెద్ద చెట్టెక్కి కూర్చుంది. అప్పుడే ఆ చెట్టుకున్న రంధ్రంలో ఏదో దగదగ మెరవడం తను చూసింది. ఏంటిది, దీపంలా ఉందే? తోకను కోల్పోయిన నాకు దేవుడిచ్చిన దీపమేమో ఇది. ఏది ఏమైనా సరే దీన్ని నా దగ్గరే ఉంచుకుంటాను. భయపడకండి, నేను మిమ్మల్ని ఏమి చేయను. మీకు సహాయం చేయడానికే నేను వచ్చాను. నాకు సాయం చేయడానికా? అదెలాగా? అవును, నేను నీ ఆశలన్నిటినీ నెరవేరుస్తాను. నా ఆశలన్నిటినీ నా? నీ ఆశ ఏదైనా సరే నేను నెరవేర్చి ఇస్తాను. కానీ 3 ఆశలు మాత్రమే అడగాలి. ఈరోజు నాకంత అదృష్టమే. ఈ భూతం దగ్గర నుంచి 3 వరాలు కోరుకోవాలి. ఆ తర్వాత ఈ అడవిలో నేను ఒక మహారాజులా తిరుగుతాను. ముందుగా తెగిపోయిన ఈ తోకని అడుగుతాను. నాకు ముందుగా తెగిపోయిన నా తోక కావాలి. ముందు దాన్ని ఇవ్వు చూద్దాం. ఓ, దానికేముంది, వెంటనే చేస్తాను. ఇదిగో నీ తోక, తీసుకో. ఏంటి భూతం పాడు చేస్తున్నావు? నేను అడిగింది ఈ తోక ఇంతకు ముందు నాకున్నట్టే ఉండాలి అని. ఓ, అంతేనా విషయం? శరీరానికే కదా పెట్టచ్చు. ఇందా తీసుకో. అయ్యయ్యో,
ఏయ్ భూతం, ఏం చేస్తున్నావు నువ్వు? ఎక్కడైనా తోక పొట్ట మీద ఉంటుందా? ఇంకెక్కడ పెట్టాలి? అరెరెరెరెరె, తోక ఎక్కడుంటుందో కూడా తెలియని తెలివి తక్కువ భూతంలా ఉన్నావే. తెలీదు యజమాని, నాకు తోక లేదు కదా. ఇలా చూడు, ఇదిగో ఇక్కడే ఉంటుంది. ఏంటి, అర్థమైందా? ఓ అంతేనా? ఇదిగో ఇప్పుడే పెడతా. భలే భలే భలే, పోయిన తోక తిరిగి వచ్చేసింది. ఏయ్ భూతమా, ఇంకా మిగిలిన 2 వరాలు కోరుకుంటాను, నాకు ఇస్తావా? నీకు నేను 3 వరాలు ఇచ్చేశాను. ఆ? ఎప్పుడో, ఇప్పటిదాకా నువ్వు ఇచ్చింది 1 వరమే కదా. తోక తీసుకొచ్చి ఇచ్చింది అది మొదటి వరం. తోకని శరీరంలో అంటించమన్నది 2వ వరం. తోకని మళ్ళీ మార్చి అతికించమన్నావుగా, అది 3వ వరం. ఆ? ఏంటిది? నేను ఒకటి అనుకుంటే ఇక్కడ ఇంకోటి జరుగుతోంది. తెలివి తక్కువ దద్దమ్మ కోతి, నీకు తోకైనా దక్కింది కదా, అదే పెద్ద అదృష్టమని సంతోషపడు. ఇకపైనైనా ఎవ్వర్ని ఇబ్బంది పెట్టొద్దు. నేను చెప్పింది అర్థమైందా? ఆ తర్వాత ఎప్పుడూ కూడా మిగతా ప్రాణుల్ని ఇబ్బంది పెట్టడం కానీ ఏడిపించడం కానీ తను చేసేది కాదు.